రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి పెద్దమ్మ తల్లి దేవాలయంలో దొంగలు పడ్డారు. సుమారు 1,30,000 విలువ చేసి అమ్మవారి పుస్తే మెట్టెలు అలాగే ముక్కు పుడకను అపహరించారు. ఆలయంలో దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. గతంలో సైతం గుడిలో ఉన్న 5 కేజీల గంటను కూడా అపహరించాలని ఆలయ కమిటీ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడు మళ్లీ అమ్మవారి మెడలో ఉన్న ఆభరణాలను దొంగిలించారన్నారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఫుటేజీ రాకుండా పాడు చేశారన్నారు. పెద్దమ్మ గుళ్ళే ఈరోజు లేదా నిన్నను దొంగతనం జరిగింది. నాకు ఈరోజు పొద్దున మా పూజారి కిరణ్ కుమారు సమాచారం ఇచ్చాడు. మేము వచ్చి చూసేసరికి తల్లి మీద ఉన్నటువంటి తులం పుస్తలు, అర్ధ తులం ముక్కు పుడక ప్లస్ మట్టెలు లేవు. సీసీ కెమెరాలు కూడా పంపడం జరిగినది, ధ్వంసం చేయడం జరిగింది. ఇట్టి సమాచారాన్ని మా ఇళ్ళకుంట పోలీసు డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించిన పోలీస్ శాఖ వారు వచ్చి చెక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నా పేరు కిరణ్ కుమార్. నేను పెద్దమ్మ గుడిలో పూజారిగా చేస్తున్నాను. ప్రొద్దున పూజ చేస్తాను వచ్చేసరికి ఈ తాళం ఇక్కడ పైన పెట్టి ఉంది. తాళం తీస్తానే వరకు అయితే గేటు బయట కొనేసరికి అది కింద పడి ఉంది. పైన అమ్మవారి దగ్గర చూసేసరికి ఆ పుస్తెలు, అమ్మవారి మెట్టెలు, ముక్కు పుడక లేదు.